ఈ హ్యాండ్ బ్యాగ్ డిజైన్ కోసం చూడొద్దండి. ఆఫర్ ప్రైస్ కనపడంగానే వెంటనే ఆర్డర్ పెట్టేసేసుకోండి. ఎందుకంటే క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంటది. 600 శారీకి 350 పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవడం అవసరం అంటారా? నిజంగా చెప్పండి. కరెక్ట్‌గా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే, ట్రావెలింగ్‌కి వెళ్ళినా, లేకపోతే షాపింగ్‌కి వెళ్ళినా, బయటికి ఎక్కడికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, ఫంక్షన్స్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మనం క్యారీ చేసేది ఒకటి ఉంటుందండి. ఇంకేంటిదండి? హ్యాండ్ బ్యాగ్ అండి. నా ఈ హ్యాండ్ బ్యాగ్‌ని వీడియోలో చూసినప్పుడల్లా మన వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ లింక్ ఇవ్వండి అని చెప్పి. ఇది మంచి బ్రాండెడ్ బ్యాగ్ అనమాట అండి. జౌక్ అనే బ్రాండ్ బ్యాగ్ అమెజాన్‌లోనే తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చి 1899 అంతే 2000 బిలో అనమాట అండి. ఇది తీసుకుని ఒక 2 ఇయర్స్ పైనే అయినట్టుందండి. అసలు చెక్కలాగా అలానే ఉంటదనమాట. ఇలాంటి దానికోసం అని చెప్పి మరొకటి తెప్పించాను. క్రిందటి వీడియోలో కూడా మీరు గమనించుంటారు. అంటే ఈ డిజైన్ కాదు, వేరే డిజైన్ అనమాట. అది కూడా ఆర్డర్ పెట్టి తెప్పించాను. చాలా బాగున్నది. వీడియోలో కూడా చూపించా. మన ఫ్యామిలీ మెంబరు మన ఇంటికి వచ్చారనమాట అండి. చందన గారు. చందన గారు వచ్చినప్పుడు నేను అమెజాన్ బ్యాగ్ బాగా ఇష్టపడ్డానండి, ఆర్డర్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను అంటే, అప్పుడు ఆవిడకి బొట్టు పెట్టి కొత్త బ్యాగ్ అనమాట అండి. అదే కవర్తో పాటే ఆవిడకి ఇచ్చాను అనమాట. వద్దు వద్దు అన్నారు. అయినా సరే నా గుర్తుగా ఉంచుకోండి అని చెప్పి ఇచ్చాను అనమాట అండి. ఆ బ్యాగ్ కూడా ఆవిడ చాలా ఇష్టపడ్డారు. క్వాలిటీ అయితే అన్నీ ఒకటే అండి. జౌక్ బ్యాగ్స్లో, హ్యాండ్ బ్యాగ్స్లో ఈ మోడల్ అనుకోండి, ఈ మోడల్ క్వాలిటీ అంతా ఒకటే, మోడల్ అంతా ఒకటే. జస్ట్ ఈ డిజైన్ మాత్రం మారుతుందన్నమాట. పర్వాలేదు, ఏ డిజైన్ అయితే ఏంటండి, ఏదైనా అందంగానే ఉంటుందండి. మనం గంట సేపు సెలెక్ట్ చేస్తాం కానీ బ్యాగ్ ఏదైనా కూడా అందంగానే ఉంటుంది. నేను వీటి లింకులు ఇస్తాను. మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే తెప్పించుకోండి, నో ప్రాబ్లం. చెక్కలాగా మన్నుతాయండి. ఇది మొత్తం ఇదంతా కూడా ఒకటే ఉంటుందన్నమాట. ఒక సైడ్ జిప్, మనీ జిప్ మాత్రం ఒకటి ఉంటుంది అంతే. అంటే సాధారణంగా హ్యాండ్ బ్యాగ్స్కి జిప్పులుగా బోల్డ్ అని ఉంటాయి కదా. నాకు ఎందుకు అలాంటి ఇష్టం ఉండవండి. ఒకటే ఉండి మనీకి మాత్రం ఒక పౌచ్ లాంటిది జిప్ ఉంటుంది కదా, అది ఉంటే సరిపోద్ది అని అనుకుంటా. ఆ మోడల్ వల్లే నాకు బాగా నచ్చుతాయి అనమాట. వీటిల్లో సంధ్య, రమ్య ఇద్దరికి కూడా స్లింగ్ బ్యాగ్స్ తెప్పించాను. స్లింగ్ బ్యాగ్స్ కూడా అంటే తెలుసు కదా, ఇట్లా సైడ్కి వేసుకునేవి. ఇవే డిజైన్స్ ఉంటాయి రకరకాల. స్లింగ్ బ్యాగ్స్ కూడా బాగా మన్నుతాయండి. కొంచెం పంజాబీ డ్రెస్సులు లేదా మోడర్న్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళకి స్లింగ్ బ్యాగ్స్ బాగుంటాయి. ఈ జౌక్ బ్రాండ్వి నో డౌట్ మీరు తెప్పించుకోండి, హ్యాపీగా తెప్పించుకోండి. ఇంకా పెద్దది కావాలి, కొంచెం వర్కింగ్ వాళ్ళకి ఇంకొంచెం పెద్దది కావాలి అని అంటే ఇగోండి ఈ సైజ్, ఈ మోడల్ తెప్పించుకోండి. ఒక్కోసారి నేను ఈ మోడల్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఇందులోనే ల్యాప్టాప్ పెట్టుకునేది రమ్యకి తెప్పించి ఇచ్చాను కదండి. రమ్య ల్యాప్టాప్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని ఉంది. అందులో ఎంత సామాను పట్టేసేస్తుందోనండి. అలానే మేము సూరత్ వెళ్ళినప్పుడు కూడా ఒక మోడల్ చూసుంటారు హ్యాండ్ బ్యాగ్, ఆ మోడలు. ఈ జౌక్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్నీ తీసేసుకున్నామండి. మాకు ఈ బ్రాండ్ అంత బాగా నచ్చిందనమాట. మీరు అన్నీ తీసేసుకోండి అని నేను చెప్పను. మీకు ఏది అవసరమైతే అది తీసుకోండి. ఇట్లా కొంచెం మన ఏజ్ వాళ్ళకైతే ఇది బాగుంటుందండి. ఇట్లా మనం చేతికి తగిలించుకున్నా బాగుంటుంది, లేదు ఇట్లా మనం ఇట్లా పట్టుకున్నా కూడా బాగుంటుంది అనమాట. మన ఏజ్ వాళ్ళకైతే ఇది బాగుంటుంది, వర్కింగ్ వాళ్ళకైతే ఇది బాగుంటుంది. లంచ్ బాక్సు, బాటిలు, కొంచెం ఏమన్నా సామాన్లు ఇవన్నీ పెట్టుకుంటారు, ఒక అంబ్రెల్లా పెట్టుకుంటారు. అందుకని ఇంతది ఉండాలి. ఇది కూడా ఒకే ఉంటుంది అనమాట అండి, ఒక్కటే అర అనమాట. ఒకే అర ఉన్నది మనకి యూస్ఫుల్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మరి కరెక్టో కాదో కానీ అండి, నాకైతే అలా ఇష్టం. వర్కింగ్ వాళ్ళు ఈ బ్యాగులు తెప్పించుకోండి. ఇదిగోండి ఇంత ఉంటుంది అనమాట. ఇలాగ సైడ్న మనీ కోసం ఒక జిప్ ఉంటుంది. దీన్ని కూడా మనం చక్కగా ఫ్రీగా ఇట్లా హ్యాండ్కి వేసేసి తగిలించేసుకోవచ్చు. దీనికైతే మళ్ళీ ఇది కూడా ఇస్తారు, పొడవుగా తగిలించుకునే మోడల్ కూడా ఉంటుంది. దీనికి ఉండదు. దీనికి హ్యాండిల్సే పొడవుగా ఉంటాయి అనమాట. చక్కగా మనం ఇలా షోల్డర్కి తగిలించేసుకోవచ్చు. మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఓ పట్టాన సెలక్షన్ దొరకదు. ఎవరన్నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్తూ ఉంటే అబ్బా ఆ హ్యాండ్ బ్యాగ్ ఎంత బాగుందో అని అనుకుంటాం కదండి. నేను కూడా అంతేనండి. అలానే నా ఈ హ్యాండ్ బ్యాగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుద్ది. మీరందరూ కూడా అడుగుతూ ఉంటారు కదా హ్యాండ్ బ్యాగ్ లింక్ ఇవ్వండి అని చెప్పి, నేను లింక్ ఇస్తున్నాను. మీకు కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి.
అలానే ఈ బ్యాగులన్నీ కూడా సేల్ ఉన్నప్పుడు ఆఫర్ నడుస్తూ ఉంటుందన్నమాట అండి. ప్రస్తుతం ఇప్పుడైతే ఉన్నది. ఒకవేళ మీకు ఆఫర్‌లో కనిపిస్తే గనక వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ఈ డిజైనే కావాలి అని కూడా మీరు కూర్చోవద్దు. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్‌ని ఆఫర్‌లో పెడుతూ ఉంటారు. ఈ బ్యాగులన్నీ కూడా ఒకే క్వాలిటీ తోటి ఉంటాయండి. జస్ట్ ఆ డిజైన్స్ మాత్రం కొంచెం మార్పుగా ఉంటాయి. అన్నీ కూడా క్లాస్‌గా ఉండే డిజైన్సే కాబట్టి మీకు ఇబ్బందేమీ లేదు. చక్కగా నచ్చిన బ్యాగు తక్కువ ప్రైస్‌లో ఉన్నది అనంటే మాత్రం డిజైన్ కొంచెం అటు ఇటుగా ఉన్నా వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ఇవి రేట్లు మారిపోతూ ఉంటాయన్నమాట. అందుకనే అంత వివరంగా చెప్తూ ఉన్నాను. తర్వాత వర్కింగ్ వాళ్ళ కోసమైతే అండి ఈ శారీస్ అజరక్ ప్రింట్స్ మీరు గమనించే ఉంటారు. ఈ అజరక్ ప్రింట్స్‌లో ఎన్ని రకాలున్నాయో అన్నీ తెప్పిచ్చేసుకుంటున్నానండి. మీరేమన్నా అనుకోండి. ఎందుకో తెలుసా? మొన్నటి వరకు ఎండలు అదరగొట్టేసినాయండి. అసలు కొంచెం ఫ్యాన్సీ గాని, ఇట్లాగా వీటిల్నేమంటారు? కొద్దిగా టస్సర్ మోడల్‌లో ఉన్న చీరల్ని గాని కట్టలేకపోయామండి. అంటే సిల్క్‌వేవి కట్టలేకపోయాం. ఇక ఇప్పుడు వర్షాలు పట్టుకున్నాయా అండి, వర్షాల్లో మనకి పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే కాటన్ శారీస్ కట్టుకుంటే ఓ పట్టాన ఆరవు. ఆరేయటానికి చాలా ఇబ్బంది. పర్ఫెక్ట్‌గా ఆరేయాలి కదా! అవి ముడతలు లేకుండా. అలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ శారీస్ తెప్పించుకోండి. ఇందులో అజ్రక్ ప్రింట్స్‌వి చాలా బావున్నాయి. వాష్ చేస్తంటే అండి జస్ట్ ఇట్లా మనం జాడించి సర్ఫ్‌లో ఒకసారి జాడించి, మంచినీళ్ళలో జాడించి, దండం మీద ఆరేస్తే చాలండి. చక్కగా సాయంత్రానికల్లా ఆరిపోతున్నాయి. ఎంత వర్షం అయినా సరే చక్కగా ఆరిపోతున్నాయండి. ఆ నీళ్ళన్నీ వడగిల్లిన తర్వాత మనం ఇంట్లో తెచ్చి యేసుకున్న ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి. ముఖ్యంగా వర్కింగ్ వుమెన్ కోసం చెప్తున్నాననమాట అండి. మీరు ఇలాటప్పుడు గంజి పెట్టిన ఇస్త్రీ చీరలు, స్టిఫ్‌గా ఉండేయి, ఇటువంటి చీరలను ప్రిఫర్ చెయ్యొద్దండి. ఎందుకంటే సీజన్‌ని బట్టి చెప్తున్నాననమాట నేను. నాకు అనిపించింది మీకు చెప్తూ ఉంటాను అంతే అండి. అలానే ఇందులో అలానే అమెజాన్ నుంచి ఈ శారీ ఒకటి ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి ఈ శారీ డిజైను. ఈ శారీ చూడండి ఇది కూడా చాలా బావున్నది. ఇది కూడా అంతే అండి. 600 599 600 నేను లింక్ ఇస్తాను తెప్పించుకోండి. ఈ శారీస్ డైలీ యూజ్‌కి సూపర్‌గా పనిచేస్తున్నాయండి. మనం జస్ట్ ఇట్లా వాష్ చేసుకొని ఆరబెట్టుకుంటే చాలు. ఇగోండి పళ్ళు ఏమో ఇదనమాట. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ రెడ్. ఇదేమో బ్లౌజ్. ప్లెయిన్ ఇటిక రంగు ఇచ్చాడు. ఏముంది మనం బ్లాక్ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చండి. ఇదిగోండి శారీ. చాలా బాగున్నదండి ఈ శారీ. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. కట్టుకుంటే ఫీల్ కూడా చాలా బాగున్నది. మీకు ఎవరికి కావాలన్నా సరే హ్యాపీగా తెప్పించుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్లౌజ్ ఏమో ఈ ఇటిక రంగు వచ్చింది. నా దగ్గర ఇలా బ్లాక్ ఉంటుంది కాబట్టి పేరప్ చేసేసాను. నాకు చాలా బాగా నచ్చిందండి. ఓకే అండి. ఇది సిల్క్ కాదు. కాబట్టి పల్చగా ఉండదు. బావుంటుంది. ఫ్యాన్సీ టైప్ అంటే ఒక రకమైన టస్సర్ లాగా ఉన్నదండి. ఫీల్ కూడా బావుంది. ఈజీగా క్యారీ చేసేయండి. అలానే ఇందులో ఈ శారీ ఒకటి తెప్పించాను కదండీ! ఇది ఈ మధ్య అన్‌అవైలబుల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అవైలబుల్ ఉన్నదండి. దీని లింక్ కూడా ఇస్తున్నాను తెప్పించుకోండి. కదా మీకు లాస్ట్ టైమ్ చూపించుంటాను కదండీ! ఇది కూడా క్వాలిటీ చాలా బావున్నదండి. రెగ్యులర్‌గా కట్టుకోవటానికి, వర్కింగ్ వుమెన్ కట్టుకోవటానికి చాలా బాగా ఉపయోగపడతది. ఈ శారీస్ గానీ, ఈ అజ్రక్ ప్రింట్స్ గానీ తెప్పించుకోండి. అంటే నార్మల్ సిల్క్ చీరలనుకోండి కొద్దిగా పల్చగా ఉంటాయి. కొంచెం బయటికి వెళ్ళినప్పుడు ఆ పల్చని చీరల్ని మనం క్యారీ చేయటానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఇవనుకోండి అటువంటి ఇబ్బంది కూడా లేదు. అన్నిటికన్నా నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా అండి? బ్లాక్ బ్లౌజ్ ఏసేసి కట్టేయొచ్చండి. యూనివర్సల్ బ్లౌజు. ఒక బ్లాక్ మంచి క్లాత్‌ది కుట్టించుకున్నామనుకోండి, ఆల్‌మోస్ట్ అన్ని చీరలకి అదే తోసేయొచ్చండి. ఎందుకంటే ఇది ఎంతండి? 599 ఎంతో శారీ. ఇది కూడా అంతే. అంతే 600 ఎంతో అండి. 600 శారీకి 350 పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవడం అవసరం అంటారా? నిజంగా చెప్పండి. కరెక్ట్‌గా చెప్పండి. ఇలాటియి వద్దు. నేనిలా చెప్తున్నానని మరోలాగా అనుకోవద్దండి. ఎందుకంటే నేను ఏదైతే ఆచరిస్తానో, ఇది ఇలా బావుంది పద్ధతి అనుకుంటానో, అదే మీకు చెప్తూ ఉంటాననమాట. అందుకనే చెప్తున్నాను క్యాజువల్‌గా. ఒక మెరూను, ఒక బ్లాకు, డార్క్ గ్రీను, డార్క్ బ్లూ ఇటువంటి బ్లౌజులు ఉంచుకున్నామనుకోండి ఒక అర డజను, ఇలాంటి చీరలన్నిటికి కలిపి కొట్టేయొచ్చండి. అంటే సింపుల్‌గా నేను అవలంబించే విధానమే మీకు చెప్తూ ఉన్నాననమాట. ఇందులో కూడా ఇదిగోండి ఇప్పుడు బ్లాక్ బ్లౌజు దీనికి. బ్లౌజ్ ఏమొచ్చింది? ఇదిగోండి ఈ బ్లాక్ బ్లౌజ్.
కుట్టించుకోక్కర్లేదు కదా. ఒక బ్లాక్ బ్లౌజ్ ఉన్నదనుకోండి, మనం విడిగా కుట్టించుకోక్కర్లేదు కదా. అందుకని చెప్తూ ఉన్నాననమాట. సరదాగా చెప్తున్నా, నేను పాటించేవే. ఇదే పాటించండి అని కూడా లేదండి. మీ ఇష్టం. కొందరికి శారీలో బ్లౌజ్ కుట్టించుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా అయితే కుట్టించుకోండి. కాకపోతే ఈ శారీస్‌కి డబ్బులు వేస్ట్ అవుతాయి అని చెప్తున్నాననమాట. బ్లౌజులైతే కొద్దిగా ఇంట్లో వేసుకోవటానికి ఆహ్, లైక్రా బ్లౌజులైతే అవి కూడా బాగా ఉపయోగపడుతున్నాయండి. కాకపోతే లైక్రా బ్లౌజుల్ని మనం సమ్మర్‌లో వేసుకోలేము. కొద్దిగా చెమట పీల్చదనమాట. అందుకనే ఈ సమ్మర్ అంతా నేను అవి వేసుకోలేదు. నెక్స్ట్ వర్షాకాలం కాబట్టి లైక్రా బ్లౌజులు కూడా తెప్పించుకోవచ్చండి. అమెజాన్‌లో మనకి ఇవి, అవి అని కాదండి. ఎన్ని వస్తువులు కావాలంటే అన్ని దొరుకుతాయి. నేను సరదాగా చాలా వస్తువులు కూడా తెప్పించాను. మరొక వీడియోలో చూపిస్తానులెండి. ఎంత బాగున్నాయి. ఇంత అమందస్తా అండి. తర్వాత ఇంకా రకరకాల వస్తువులన్నీ తెప్పించుకున్నాననమాట. అది మరో వీడియోలో చూపిస్తాను. ఈరోజు ప్రత్యేకించి హ్యాండ్ బ్యాగ్ గురించి అడుగుతున్నారు కాబట్టి దాని గురించి చెప్తూ చేశాననమాట. అలానే మా ఫ్రెండ్స్‌కి కూడా ఆర్డర్ పెట్టాను. పనిలో పని మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నాననమాట. అమెజాన్‌లో కోట్ల కొలది ప్రొడక్ట్స్ ఉంటాయండి. చక్కగా మీరు ఖాళీ సమయంలో విండో షాపింగ్ చేస్తూ ఉండండి. అంతే. నచ్చింది ఏదన్నా ఉంటే కొనుక్కోవటానికి కూడా వెనకాడొద్దండి. ఎవరన్నా నన్ను తిట్టుకోవచ్చు. మీకేంటి, మీరున్నవాళ్ళు, మీరెన్నన్నా చెప్తారు, ఇలా కూడా అంటూ ఉంటారు. అలా అని కాదండి. మన ఆనందానికన్నా మించింది ఏది కాదండి. తక్కువలో చిన్న చిన్న ఇప్పుడు ఓ రూ. 100 వస్తువే ఉంటుందండి. దానికోసం మనం 100 సార్లు ఆలోచించక్కర్లా. మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉంటే అసలు దాని వంకే చూడకూడదు. అలాంటి పరిస్థితులకి ఎవరు వెళ్ళకూడదనే నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను జనాంతికంగా చెప్తూ ఉన్నాననమాట అండి. చక్కగా నచ్చిన వస్తువు ఏదన్నా ఉంటే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వటం, బ్యాంక్ ద్వారా పే చేయటం, అప్పుడే పే చేయటం ఇష్టం లేదనుకోండి, మీరు సీఓడీ ఆప్షన్ పెట్టుకోండి. అమెజాన్‌లో అన్నిటికి సీఓడీ ఆప్షన్ ఉంటుంది. మనం వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు పే చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంటుంది. అలానే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. 2 కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అన్నిటికి మించి ఒక విలన్ మొఖాలను చూస్తూ వచ్చే సీరియల్స్ చూసే కన్నా చక్కగా విండో షాపింగ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుందండి. మనకి కొంచెం షాపింగ్ పట్ల నాలెడ్జ్ పెరుగుద్ది. ఏ వస్తువు ఎంత కాస్ట్ ఉన్నది తెలుస్తది. రకరకాల వస్తువులు కూడా తెలుస్తూ ఉంటాయండి. అందుకనే నేను అమెజాన్‌లో షాపింగ్‌ని చాలా ఎంజాయ్ చేస్తాననమాట. మీరు కూడా అమెజాన్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీ ఖాళీ టైంలో విండో షాపింగ్ అమెజాన్‌లో చేయండి. చాలా సరదాగా ఉంటుంది. నచ్చినయి ఏమన్నా ఉంటే తెప్పించుకోండి. ఓకే అండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.